బ్రాహ్మణుల అమ్మాయికి ఒక దళిత అబ్బాయికి ఇచ్చి పెళ్లి. రొమ్ములపై వస్త్రాలు కప్పుకుంటే మీరు రొమ్ములు కోశారు. మత పిచ్చి ఉన్న హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా బైబిల్ ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం, మతతత్వవాదుల్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం. మన దేశాన్ని ముస్లిం రాజులు ఎన్నో ఏళ్ళు పాలించారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ కూడా పాలించారు. మన దేశానికి స్వతంత్రం కావాలి, మనం బానిసత్వంలో ఉన్నాం, మన బానిసత్వం నుంచి మనం బయటికి రావాలి అనే ఆలోచన వచ్చినప్పుడు సెక్యులర్ హిందువులము, సెక్యులర్ క్రైస్తవులము, సెక్యులర్ ముస్లింలము కలిసికట్టుగా పోరాడి మన బానిసత్వం నుంచి మన దేశాన్ని విడిపించుకొని సెక్యులర్ కంట్రీగా ఏర్పరచుకున్నాము. ముస్లింలకు పాకిస్తాన్ వెళ్ళేటటువంటి సంపూర్ణ అవకాశాలు ఉన్నప్పటికీ మేము పుట్టిన గడ్డ చచ్చినా ఇక్కడే, బ్రతికినా ఇక్కడే అని ప్రాణాలు పణంగా పెట్టి బ్రిటిషర్తో పోరాడారు. క్రైస్తవులు ఎదుటి బ్రిటిష్ వాడు మా మతానికి చెందిన వాడైన మతం కాదు, ముందు మా దేశము అని దేశం కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి బ్రిటిషర్తో పోరాడారు. సెక్యులర్ హిందువులు మేము పుట్టిన గడ్డ, ఇది రక్షించుకోవడం మా బాధ్యత అని బ్రిటిషర్తో మాతో కలిసి కట్టుగా పోరాడారు. ఇంత కష్టపడి ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళతో పోరాడి తెచ్చుకున్నటువంటి దేశాన్ని సెక్యులర్ కంట్రీగా ఏర్పరచుకున్నాం. ఇప్పుడు మీరు మళ్ళీ దీన్ని రాజరికం చేస్తారంటే చూస్తూ ఊరుకుంటామా? బ్రిటిష్ వాళ్ళతో పోరాడే క్రమంలో సెక్యులర్ హిందువులము, క్రైస్తవులము, ముస్లింలము కలిసి కట్టుగా పోరాడాం. కానీ మీ జాతి నుంచి ఒక్క మతోన్మాదనే ఉన్నాడా? మీ మతోన్మాద జాతి నుంచి 3 పేర్లు చెప్పండి, పోనీ 2 పేర్లు చెప్పండి, పోనీ ఒక్కని పేరైనా చెప్పండి. ఒక్కడు కూడా లేడు. అయినప్పటికీ ఈనాడు మళ్ళీ రాజరికంలోకి దేశాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? మా బ్లడ్ లోనే పోరాడేటటువంటి తత్వం ఉంది. మేము పోరాటం మొదలు పెడితే మీరు పరిగెట్టాలి, అర్థమవుతుందా? కానీ ఈ దేశాన్ని రక్షించడం ఆనాడు మాకు ఎంత ముఖ్యమో ఈనాడు ఈ దేశాన్ని రక్షించడం కూడా అంతే ముఖ్యము. ఆ కాన్సెప్ట్తో ముందుకెళ్లే వాళ్ళము. మీరు ఆనాడు పోరాటంలో లేరు, ఈనాడు కూడా మాతో పోరాటం చేయలేరు అన్న విషయాన్ని మీరు గమనిస్తే ఇదే మీకు శ్రేయస్కరము. లేదంటే బట్టలు విప్పి కొట్టే రోజులు మీకు ముందుంటాయి, జాగ్రత్త. త్యాగం చేసిన వాడే ఈ దేశంలో ఉండే అర్హుడు, త్యాగం చెయ్యని వాడు ఈ దేశంలో ఉండకూడదు. మేము త్యాగాలు చేశాం, మేమే ఉంటాం, మీరు త్యాగాలు చేయలేదు కనుక మీరే ఈ దేశంలో ఉండే అర్హులు కాదు, పైగా మేమే ఈ దేశంలో ఉండే అర్హులు కాదు అని చెప్పేసి మీరు ప్రకటించుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? మీ త్యాగాలు లేవు, ఈనాడు లేవు, ఈనాడు లేవు కనుక మీరే ఈ దేశానికి అర్హులు కాదు. మీకు అంతగా సెక్యులరిజం నచ్చకపోతే ఈ దేశం నుంచి మీరు ఎటన్నా వెళ్ళిపోండి, మేము కాదు వెళ్ళేది, మీరే వెళ్ళాలి. ఈ మాట వినగానే మతోన్మాదులు అంటారేమో, మీరు ముస్లిం రాజుల నుంచి మొదలు పెట్టారు, అంతకుముందు ఇది హిందూ దేశమే అంటారు. అవును, అంతకుముందు ఇది హిందూ దేశమే, కానీ సనాతన దేశం కాదు. హిందూ దేశానికి సనాతన దేశానికి చాలా వ్యత్యాసం ఉంది. హిందూ దేశంలో మీ అగ్రకులం వారు కొన్ని చిన్న కులాలను విభజించి వాళ్ళపై నిందలు మోపుతూ ఆ చిన్న కులం వాళ్ళపై దౌర్జన్యాలు చేశారు. ఒక చిన్న కులం వ్యక్తి వేదాలు చదివితే నాలికలు కోశారు. ఒక చిన్న కులం వ్యక్తి గుళ్ళోకి వస్తే ప్రాణాలు తీశారు. ఒక చిన్న కులం వ్యక్తి మీ ముందు నుంచి నడవకూడదు, పక్క నుంచి నడవాలి. ఒక చిన్న కులం వ్యక్తి మీ ముందు చెప్పులు చేతుల్లో పట్టుకొని నడవాలి. ఒక చిన్న కులపు మహిళ తన రొమ్ములపై వస్త్రాలు కప్పుకోకూడదు. రొమ్ములపై వస్త్రాలు కప్పుకుంటే మీరు రొమ్ములు కోశారు. ఇలాంటి దుర్మార్గులు మీ మతోన్మాదులు. మీరు హిందూ దేశం గురించి మాట్లాడతారా? అలాంటి చీకట్లో బ్రతుకుతున్నటువంటి ఈ చిన్న కులాలకు క్రైస్తవ్యం ఒక వెలుగులా కనిపించింది. మేము చిన్న కులంలో పుట్టడమే మా పాపమా, దోషమా, మేము బ్రతకడం ఎందుకు, ఇంకా మేము చచ్చిపోతే బాగుండు అనేటువంటి స్థితిలో ఈ చిన్న కులం వాళ్ళు ఉన్నప్పుడు క్రైస్తవ్యం వచ్చి అమ్మలా హద్దుకొని వాళ్ళను రక్షించింది, వాళ్ళని కాపాడింది. రక్షించి కాపాడినందుకు వాళ్ళు కృతజ్ఞతంగా మతంలో మారారు. ఇది తప్ప? మీరు ఎవరి రొమ్ములైతే కోశారో ఈ క్రైస్తవుల రొమ్ములు కాదు, ఇవి ముస్లిం రొమ్ములు కాదు, మన దేశపు సెక్యులర్ హిందువుల రొమ్ములే కోశారు దుర్మార్గులారా. మీరు బయటి మతస్థుల రొమ్ములు కోయలేదు, మన దేశం వాళ్ళ రొమ్ములే కోశారు. ఇది మర్చిపోయారా? క్రైస్తవ్యం వచ్చి వాళ్ళకు సేవా సంస్థలు పెట్టి విద్య వైద్యం అంటూ ముందుకు తీసుకెళ్లి సమానత్వం ఏంటో నిరూపించింది. అందుకని వాళ్ళు కృతజ్ఞత భావంతో మతం మారితే ఇది తప్ప? ఆ తర్వాత ఇస్లాం వచ్చి ఇదే స్ట్రాటజీ ఫాలో చేసి ఇస్లాం వాళ్ళు, ముస్లిం వాళ్ళు వచ్చేసి కూడా మీరు మేము సమానమే, మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే అని చెప్పేసి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళను గుండెలకు హద్దుకొని కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ చూపి వాళ్ళు తన మతంలోకి తీసుకుంటే మీకు నొప్పా? ఇంత చేసినట్టు క్రైస్తవులను, ముస్లింలను ఈ దేశం నుంచి తరిమి కొట్టే భావన మీలో ఎందుకు వస్తుంది? మళ్ళీ మీరు రొమ్ములు కోసుకుంటారా? మళ్ళీ మీరు నాలికలు కోసుకుంటారా? మళ్ళీ మీరు గుళ్ళోకి రానివ్వకుండా ఆపుతారా? ఇలాంటి దుర్మార్గం మీరు చేస్తారనే
ఈనాడు మాలాంటి వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చేసి మిమ్మల్ని ఖండిస్తున్నాం, మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి. సెక్యులర్ హిందువులు కూడా గమనిస్తున్న విషయాలు జాగ్రత్త. పురాతన కాలంలో చేసింది మీరు మతోన్మాదమే, మానవత్వాన్ని మంట కలిపేశారు. బ్రిటిష్ కాలంలో చేసింది మీరు మతోన్మాదమే, మీరు మానవత్వాన్ని మంట కలిపేశారు. ఈనాడు చేసేది మీరు మతోన్మాదమే, ఇప్పుడు కూడా మానవత్వాన్ని మంటల్లో కలిపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మీరు ఇక్కడ ఉన్నటువంటి అర్హులు కారు, మీరు చీడ పురుగులు. మా దేశాన్ని నాశనం చేయడానికే మీరు పుట్టారు. మీ జాతి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇది మేము చేసిన డిమాండ్. మీరు కాదు మమ్మల్ని పొమ్మనడేది, మేమే మిమ్మల్ని పొమ్మంటున్నాం, వెళ్ళిపోండి. ఎవరినో ఒకరిని తీసుకొచ్చి కెమెరా ముందు కూర్చోబెట్టి మేము గర్వాపసి చేశామని చెప్పేసి ఆన్లైన్లో డబ్బులు దండుకుంటారా? మీరు ఎవరినైతే గర్వాపసి చేశారో వాళ్ళ ఇంటి నెంబర్తో సహా, ఆధార్ కార్డులతో సహా మాకు పెట్టండి, మేము ఎంక్వైరీ చేస్తాం. ఎంత సత్యమో ఎంత అసత్యమో తెలుస్తుంది. ఎవడైనా ఒకడు గర్వాపసి అయితే కావచ్చు, నేను కాదంట్లా. ఎవడు ఎలాంటి వాడు అంటే లలిత్ కుమార్ లాంటి మతోన్మాది తప్ప ఎవడు కాడు. ఎందుకంటే లలిత్ కుమార్ డబ్బు కావాలి, నేమ్ అండ్ ఫేమ్ కావాలి కాబట్టి అలాంటి ఉద్దేశం ఉన్నటువంటి ఎవడైనా సరే వాడు రావచ్చు, దాన్ని నేను ఒప్పుకుంటాను. అయితే వచ్చిన వాడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మేము క్రైస్తవులు ముస్లిం గర్వాపసి చేస్తాం, ఓకే. ఎక్కడ రావాలి? ఏ వర్గంలో ఉండాలి చెప్పండి ఒకసారి. మీ వర్గాల చిట్టా ఇప్పుడు నేను తీస్తాను, ఒకసారి మీరు చూడండి మిత్రులారా. మమ్మల్ని ఏ వర్గంలో కలుపుకుంటారో మీరు డిసైడ్ చేసి చెప్పండి, మేము అప్పుడు ఆలోచిస్తాం. శైవులు వీరు ప్రధానంగా శివుణ్ణి పరమదేవునిగా పూజిస్తారు. శివలింగం, రుద్రాక్ష, విభూతి వంటి చిహ్నాలు ఉపయోగిస్తారు. కాశీ విశ్వనాథ ఆలయం భక్తులు ఎక్కువగా శైవులే. వైష్ణవులు వీరు ప్రధానంగా విష్ణు మరియు ఆయన అవతారాలైన రామకృష్ణుల్ని పూజిస్తారు. నామం, తిలకం పెట్టుకుంటారు. తిరుపతి బాలాజీ భక్తులు ఎక్కువగా వైష్ణవులు. శాక్తులు వీరు దేవిని ప్రధానంగా పూజిస్తారు. ఉదాహరణకు దుర్గాదేవి, కాళీదేవి, లక్ష్మీదేవి. స్మార్తము ఫౌండర్ ఆది శంకరాచార్య. శివుడు, విష్ణువు, దేవి, గణేశుడు, సూర్యుడు అందరూ సమానంగా పూజా అద్వైత తత్వం. బ్రహ్మో సమాజ్ దీని స్థాపకులు రాజారాం మోహన్ రాయ్. ఒకే దేవుడు, విగ్రహారాధన లేదు, సామాజిక సంస్కరణలు, సతీ నిషేధం, మహిళల విద్యపై ఎక్కువ ఫోకస్ చేశారు. రామకృష్ణ మిషన్ స్థాపకులు స్వామి వివేకానంద. అన్ని మతాలు ఒకే సత్యానికి దారి తీస్తాయి, సేవ చేయడం కూడా ఆధ్యాత్మిక మార్గం. ఇస్కాన్ స్థాపకులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. హరే కృష్ణ మంత్ర జపం, భగవద్గీత బోధనలు. లింగాయతులు స్థాపకులు బాసవ. లింగాన్ని ధరించి పూజ చేస్తారు. కుల వ్యవస్థకు వ్యతిరేకం, మానవత్వం మీద దృష్టి. మధ్య సాంప్రదాయ స్థాపకులు మధ్యాచార్య. దేవుడు విష్ణువు మరియు మనిషి వేర్వేరు, దైత్వతత్వం. శ్రీ వైష్ణవం స్థాపకులు రామానుజాచారి. విశిష్ట అద్వైత తత్వం, విష్ణువు, లక్ష్మీ, దేవి పూజ. స్వామి నారాయణ సాంప్రదాయ స్థాపకులు స్వామి నారాయణ. కఠిన ఆచారాలు, నైతిక జీవితం, విష్ణు కృష్ణ భక్తి. ప్రార్థన సమాజ్ స్థాపకులు ఆత్మారాం పాండురంగ్. ఒకే దేవుడు, విగ్రహారాధన తగ్గించడం, సామాజిక సంస్కరణ. రాధా సోమియా సత్సంగ్ స్థాపకులు శివదయాల్ సింగ్. ఒకే పరమాత్మ ధ్యానం, ఆధ్యాత్మిక గురువు మార్గం. ఆర్య సమాజ్ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి. వేదాస్ మాత్రమే నిజమైన గ్రంథాలు, విగ్రహారాధనకు వ్యతిరేకం, ఒకే దేవుడు. ఇన్ని మతాలు, ఇన్ని మఠాలు, ఇన్ని విశ్వాసాలు, ఇదంతా తతంగం పెట్టుకొని వీళ్ళను సరిదిద్దుకోకుండా, వీళ్ళపై వీడవకుండా మాపై పడి ఏడుస్తారా? ఇంకా చాలా మతాలు ఉన్నాయి, ఇంకా చాలా విశ్వాసాలు ఉన్నాయి. 1,00,000 మంది, 2 లక్షల మంది, 3 లక్షల మంది విశ్వసించే వర్గాలు ఉన్నాయి. వీటి గురించి రీసెర్చ్ చేసే అంత టైము నాకు లేదు, అంత ఓపిక నాకు లేదు. వీళ్ళందరినీ ముందు నువ్వు వైదిక ధర్మంలోకి తీసుకురా, ఆ తర్వాత మా దగ్గరికి రా, మేము ఆలోచిస్తాం. మర్చిపోయాను, ఒక కొత్త మతం ప్రారంభమైంది మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో. ఈ మతానికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరరు, క్యాషియర్ నలుగురు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ మతానికి లక్షలాది మంది భక్తులు కూడా ఉన్నారు. వీళ్ళ మత సిద్ధాంతం అన్ని మతాలు సమానం కావు, మతోన్మాదమే ముక్తి మార్గము, ఇతరులను దూషించడమే పూజలు పునస్కారాలు, డబ్బులు దండుకున్నవాడే దయాహృదయం కలిగిన వాడు. మన మతం వాడు మన ధార్మిక గ్రంథాలను తగలపెట్టినా పర్వాలేదు, కానీ పక్క మతం వాడు ఆ మంటల్ని చల్లార్చే ప్రయత్నం చేసిన వాడు మహాపాపియే. అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టారు అంటున్నారు. ఎస్, అంబేద్కర్ గారు తగలపెట్టిన సందర్భాన్ని ఖచ్చితంగా నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఆయన హిందుత్వాన్ని విడిచిపెట్టక ముందు హిందువుగా ఉన్నప్పుడు దాన్ని తగలపెట్టారు కాబట్టి నేను దాన్ని సమర్థిస్తాను. అదే ఆయన మతం మారిపోయి తగలబెట్టుంటే ఖచ్చితంగా నేను ఖండించేవాడిని. పొద్దున్నే సుప్రభాతం వినడం కన్నా సెక్యులర్ను భూతు పురాణం చేయడమే మిన్న వాళ్ళ యొక్క నినాదం. ఇప్పుడు చెప్పండి, నేను ఏ వర్గంలోకి రావాలి మతం మారి? సతీ సహగమనం, ఒక భర్త చనిపోతే తన భార్యకు ఈ భూమిపై జీవించే హక్కు లేదు, లాక్కున్నారు మీరు. తన చితి మంటలోనే కాలి చావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇది మా సెక్యులర్ భారతీయ మహిళపై మీరు చేసిన దౌర్జన్యం కాదా? ఇలాంటి మతోన్మాదాన్ని మా సెక్యులర్ శ్రీ రాజారాం మోహన్ రాయ్ గారు దీన్ని ఖండిస్తూ ఒక ఉద్యమాన్ని తీసుకెళ్తే తనను కూడా చంపేటటువంటి ప్రయత్నం మీరు చేసినప్పుడు, దేవదాసి సిస్టమ్, ఒక పాప పుట్టి నడిచే వయసు రాగానే తన లాక్కెళ్ళి, తన అమ్మ నాన్నల నుంచి లాక్కెళ్ళి మరి మీరు దేవాలయాలకు అర్పితం చేసేవారు,
చావైనా బ్రతకైనా ఆ పాప అక్కడే ఉండాల్సిందే. కన్న తల్లి తండ్రిని చూసేటటువంటి భాగ్యం కూడా తనకు లేకుండా లాక్కున్నది. ఆ పసికందు యొక్క ఉసురు పోసుకున్నది మీ మతోన్మాదులు కాదా? ఆ పసికందులు ఎవరు? మా దేశపు సెక్యులర్ హిందువులు కాదా? ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్, ఒక పసికందు పుడితే తను పసికందు అని చూడకుండానే తన తల్లి దగ్గరొచ్చి లాక్కొని నరహత్య చేసినటువంటి మతోన్మాదులు మీరు కాదా? ఆ పసికందులు మా సెక్యులర్ హిందువులు కాదా? అంటరానితనం కొన్ని కులాలను తాకితే మహాపాపమా? కొన్ని వర్గాలను ముట్టుకుంటే మోక్షమే దూరం అవుతుందా? ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళను ఊరి బహిష్కరణ చేసేశారు. ఇలాంటి మతోన్మాద దుర్మార్గులు మీరు. ఆ అంటరానితనానికి బలైనటువంటి వాళ్ళు ఎవరు? మా సెక్యులర్ హిందువులు కాదా? ఇలాంటి దేశాన్ని క్రైస్తవులము ముస్లింలము కలిసి సెక్యులర్ హిందువులను కాపాడుకొని మేము ఐక్యతతో బ్రిటిష్ వాళ్ళను తరిమి సెక్యులర్ దేశంగా చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మతోన్మాదం మొదలుపెట్టారా? ఎవరి దగ్గరకు వెళ్ళి జై శ్రీరామ్ అనే వాడిని కొట్టి వాడిని హింసిస్తూ వేధిస్తూ బాధిస్తూ లేనిపోని నిందలు సమాజంలో మోపుతూ సెక్యులర్ హిందువుల యొక్క ఆలోచనల్ని పొలైట్ చేస్తూ ఈ దేశంలో మీరు బ్రతికి బట్ట కడదాం అనుకుంటున్నారా? మారణ హోమాలు సృష్టిస్తూ ఇంత చేసిన క్రైస్తవులను ముస్లింల దగ్గరే మానవత్వం లేదు అని ప్రచారం చేస్తారా? పాయింట్లు విప్పి సున్నతులు చూసి చంపినటువంటి ఆ ఉగ్రవాదులకు మీ మతోన్మాదులకు ఎలాంటి తేడా లేదు మా సెక్యులర్ హిందూ క్రైస్తవ ముస్లింల దృష్టిలో. ఒకడు అంటాడు అప్పుడు ఉండేదంటే కుల వివక్ష ఇప్పుడు లేదు అంటాడు. మరి అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడింది మేమే కదా, మరి మాకు కృతజ్ఞతా భావంతో మీరు ఉండరా? సరే అప్పుడు ఉన్నదని ఒప్పుకున్నారు, ఇప్పుడు లేదనడానికి ఆధారం ఏంటి? నాలికతో ఇప్పుడు లేదంటే సరిపోద్దా? ఇప్పుడు కూడా ఉంది. ఒకవేళ లేదని నిరూపించాలంటే మీరు క్రియలతో నిరూపించండి. ఏం చేయాలి తెలుసా? ఏం లేదు, సింపుల్. బ్రాహ్మణుల అమ్మాయికి ఒక దళిత అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. చేస్తారా? అప్పుడు నమ్ముతాను కుల వివక్ష లేదని. ఒక రెడ్డి అమ్మాయికి ఒక మాల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు నమ్ముతాను కుల వివక్ష లేదని. ఒక రావుల అమ్మాయిని ఒక మాదిగ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు నమ్ముతాను కుల వివక్ష లేదని. ఏదైతే అగ్ర కులం వారు ఉన్నారో అనుకుంటున్నారో భావిస్తున్నారో వాళ్ళ అమ్మాయిలందరినీ తీసుకొచ్చి చిన్న కులం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు నిరూపించండి, అప్పుడు ఒప్పుకుంటాం మీలో కుల వివక్ష లేదు అని. ఇలా చేయగలరా? ఇలా చేసే సత్తా మీకు ఉందా? ఆ మాట అంటేనే నర్రి రోడ్డుపై షూట్ చేస్తారు అగ్రకులం వాళ్ళని. మిమ్మల్ని తెలుసా? ఇలాంటి దుస్థితి ఇంకా మన భారతదేశంలో ఉంది. దాన్ని మేము ఎలా గాడిలో పెట్టాలి, ఎలా మానవత్వం సమానత్వం అని ఆలోచించే క్రమంలో మా బ్రెయిన్లను మీ వైపుకు మలుచుకొని మీపై కౌంటర్లు చేసేటటువంటి దౌర్భాగ్య స్థితిని మాకు కల్పిస్తున్నారు. మతోన్మాదులారా మారండి ఇప్పుడైనా. విగ్రహారాధనను క్రైస్తవులు ముస్లింలే ఖండిస్తారా? బైబిల్ ఖురానే ఖండిస్తుందా? ఇలాంటి దుష్ప్రచారాలు ఇంకా ఎన్నినాలు చేస్తారు సామాన్య ప్రజలపై? ఒక సెక్యులర్ హిందువుల యొక్క మైండ్లు ఎన్ని రోజులు ఇంకా పొలైట్ చేస్తారు మీరు? విగ్రహారాధన బైబిల్ ఖురాన్లోనే ఉందా? ముస్లింలు క్రైస్తవులే చేస్తున్నారా? ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి గారు దీన్ని ఎలా తీసుకొచ్చారు? ఇంకా బైబిల్లో ఖురాన్లో చాలా తక్కువ ఉంది విగ్రహారాధన ఖండన, కానీ ఆర్య సమాజంలో ఒక అడుగు ముందుకేసి ఖండించారు. ఆ విషయం నీకు తెలుసా? ఆర్య సమాజ పుస్తకాలు చదివి చచ్చిపోతావు, ఇక నీకు బ్రతికే హక్కు కూడా లేదంటావు. ఆర్య సమాజ స్థాపకులు ఎవరు? ముస్లింలా? క్రైస్తవులా? కాదే, హిందువులే కదా. మరి వాళ్ళు విగ్రహారాధన ఖండిస్తే లేని నొప్పి మేము ఖండిస్తే మాపై ఎందుకు విరుచుకపడుతున్నారు? మేమే మీకు దొరుకుతున్నామా? వాళ్ళపై మాట్లాడండి. ఆర్య సమాజం ఆఫీసులు బద్దలు కొట్టండి. ఆర్య సమాజంలోకి వెళ్ళి ఆర్య సమాజంలో అందరినీ కూడా దేశ ద్రోహులు అని ప్రకటించండి. వాళ్ళను కూడా ఈ దేశం నుంచి బయటికి వెళ్ళిపోండి చెప్పేసి మీరు స్టేట్మెంట్స్ ఇవ్వండి. ఆ తర్వాత మా దగ్గర రండి. ముందు మీలో ఉన్నటువంటి విషయాలు చక్కదిద్దుకోక మాపై ఏడుస్తారా? దుర్మార్గుల్లారా, మతోన్మాదులా, సిగ్గు లేకుండా ఏది పరిశీలించకుండా సామాన్య సెక్యులర్ హిందువులపై ఇలాంటి దుష్ప్రచారాలు చేసి మాపై నిందలు మోపి మాకు వాళ్లకు శత్రుత్వం పెట్టి మత కల్లోలాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారా? కనుక మిత్రులారా, ఈ వీడియో ప్రతి సామాన్యుడికి చేరాలని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.